రాత్రివేళ రాజభవనంలో మాయమైపోతున్న విలువైన ఆభరణాలు. అత్యంత కట్టుదిట్టమైన కాపలా ఉన్న దొంగను ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. రాజుగారు ఆందోళనగా ఉన్నారు. కానీ తెనాలి రామకృష్ణుడు ఓ రాత్రిలోనే దొంగను పట్టుకోవడానికి ఒక అద్భుతమైన యుక్తి వేశాడు. ఏంటి ఆ తెనాలి రామకృష్ణుడి తెలివైన యుక్తి? దొంగను ఎలా పట్టుకున్నాడని తెలియాలంటే ఈ కథను పూర్తిగా వినండి. విజయనగర రాజ్యంలో కృష్ణదేవరాయల రాజు చాలా కంగారుగా ఉన్నారు. ప్రతిరోజు రాత్రి రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంతమంది సిబ్బందిని పెట్టినా ఎవరో ఒక తెలివైన దొంగ వస్తూ బంగారు నగలు, వజ్రాలు దొంగలించేస్తున్నాడు. రాజు కోపంగా తెనాలి రామకృష్ణుణ్ణి పిలిచాడు. తెనాలి, ఈ దొంగను పట్టుకుంటే నేను నిన్ను బహుమానంతో గౌరవిస్తాను. కానీ నువ్వు విఫలమైతే ఈ రాజ్యసభలో నీ స్థానం పోతుందని అన్నాడు. తెనాలి నవ్వుతూ, మహారాజా, నాకు ఒక్క రాత్రి చాలు, నేను దొంగను పట్టుకుంటానని అన్నాడు. ఆ రాత్రి తెనాలి ఒక తెలివైన పథకం వేశాడు. అతను సిబ్బందిని పిలిచి గట్టిగా చెప్పాడు, రాజుగారి ఆదేశం, ఈ రాత్రి కోశాగారంలో నీటిని నింపాలి. ఎవరు లోపలికి వెళ్ళితే వాళ్ళ కాలు తడిసిపోతాయి. అప్పుడు దొంగను పట్టుకోవచ్చు. దొంగ ఈ మాట విన్నాడు. కానీ అతను అప్పటికే కోశాగారంలో ఉన్నాడు. అతను భయపడి, అయ్యో, ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా వాళ్ళు నా తడి అడుగుజాడలను చూసి నన్ను పట్టుకుంటారని అనుకున్నాడు. దొంగకు ఒక మంచి ఉపాయం వచ్చింది. అతను ఒక పెద్ద కుండ తీసుకొని దానిని నీటితో నింపాడు. ఆ నీటిని తన మీద పోసుకొని బయటపడవచ్చని అనుకున్నాడు. దొంగ నేను నీటిలో పడిపోయానని అరవడం ప్రారంభించాడు. సిబ్బంది దొంగ తడిసిపోతూ వస్తున్నది చూసి ఆశ్చర్యపోయారు. దొంగ అమాయకంగా అన్నాడు, ఓహో, నేను పొరపాటున నీటి గదిలో పడిపోయాను, నేను దొంగను కాదు అని అన్నాడు. కాని తెనాలి చిరునవ్వుతో, ఆహా, నీటిలో పడిపోయావా, ఇదేం నిజం కాదని అన్నాడు. తెనాలి రాజును చూసి, మహారాజా, ఈ దొంగ ఒక పెద్ద తప్పు చేశాడు. నిజానికి గదిలో అసలు నీరే లేదు, నేను అలా చెప్పానంతే. దొంగ ఆశ్చర్యపోయాడు. తన తప్పు బయటపడిపోయిందని తెలిసి భయపడిపోయాడు. సిబ్బంది దొంగను పట్టుకొని రాజు ముందుకి తీసుకొచ్చారు. కృష్ణదేవరాయలు ఆనందంగా నవ్వి, తెనాలి, నీ తెలివి వల్ల రాజ్యంలో న్యాయం నిలిచింది. నేను నిన్ను బహుమానంతో గౌరవిస్తానని బంగారు నాణ్యాలు ఇచ్చారు. అందరూ తెనాలి రామకృష్ణని తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయారు. బలంతో కాదు, తెలివితో సమస్యలను పరిష్కరించగలిగిన వాడు నిజమైన విజేత.